పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ రామలక్ష్మిక. ఈ రోజు ప్రధాన వార్తాపత్రికల్లోని కొన్ని ముఖ్య అంశాలు అయితే తెలుసుకుందాం. మొదటిగా ఈనాడు వార్తాపత్రిక చూసుకుంటే బీసీ రిజర్వేషన్ల జీవోపై ఉత్కంఠ, నేడు సుప్రీంకోర్టులో విచారణ, బలమైన వాదనలు వినిపించాలన్న ముఖ్యమంత్రి. ఇక రేవంత్ ఆదేశంతో ఢిల్లీకి బట్టి, పొన్నం, వాకిటి శ్రీహరి ఇక న్యాయవాదులతో భేటీ అవనున్నారు. ఇకపోతే కనుక ఈ రోజు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% ఏదైతే రిజర్వేషన్ ఇస్తా అన్నారో దానికి సంబంధించి సుప్రీంకోర్టులో అయితే కనుక వాదనలు వినిపించున్నారు. సో దానికి సంబంధించి అందరూ కూడా చాలా గట్టిగా వాదించాలి, దీన్ని గెలిపించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశించినట్లుగా తెలుస్తుంది. ఇక మరొక వార్తను చూసుకుంటే డీలా పడిపోతున్నారు, పెను సవాల్గా విటమిన్ డి లోపం, దేశంలో ప్రతి 5గురిలో ఒకరు ఈ సమస్య బారిన. మహానగరాల్లో 94% నవజాతి శిశువుల్లో లోపం గుర్తింపు. ఇక వృద్ధులు, గర్భిణీలు, యువతల్లోనూ 90% పైగా లోటు. ఇకపోతే ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే పిల్లలు అలాగే వృద్ధుల్లో కూడా విటమిన్ డి లోపం వల్ల వాళ్ళకి కాళ్ళ నొప్పులే కావచ్చు, మిగతా కండరాలకు సంబంధించి అన్ని నొప్పులు కూడా ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయని చెప్పేసి ఈ యొక్క వార్తలో తెలియజేయడం జరిగింది. ఇక మరొక వార్తను చూసుకుంటే ఏ రోడ్డు చూసినా హైదరాబాద్ లోని రోడ్లపై 30,000 గుంతలు, రాష్ట్ర వ్యాప్తంగా 1009 కిలోమీటర్ల దెబ్బతిన్న R&B రోడ్లు. ఇక మరమ్మతులకు అధికారులు మీనమేషాలు, భారీ వర్షాలు, నిర్మాణంలో లోపాలే కారణం అంటున్నారు. మరొక వార్తను చూసుకుంటే పర్యాటకానికి దీపావళి, 1762 అదనపు విమాన సర్వీసులు, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై టికెట్లకు అధిక గిరాకీ. ఇక స్టార్ హోటళ్లలో రెట్టింపు బుకింగ్లు. అలాగే మరొక వార్త చూసుకుంటే ఈరోజు విరుచుకుపడిన కొండ చర్యలు, డార్జిలింగ్ లో 20 మంది మృతి, నేపాల్లో 52 మంది దుర్మరణం. ఇక భూటాన్ లోని వర్ష బీభత్సం, రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి. ఇక పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్, ఉత్తర సిక్కిం, నేపాల్లో, భూటాన్లలో వర్షాల బీభత్సం అనేది ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ చాలా ప్రాణ ప్లస్ ఆస్తి నష్టం కూడా సంభవించింది. ఏకంగా చూసుకుంటే డార్జిలింగ్ లో 20 మంది, నేపాల్లో 52 మంది అయితే మరణించినట్లుగా తెలుస్తుంది. పండగైపోయింది, పోదాం పద. ఇక కోర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద నిలిచిన వాహనాలు హైదరాబాద్ చేరుకునే మార్గాలన్నీ కిటకిటాయి. ఇకపోతే పండగ పూర్తయిన తర్వాత నుంచి కూడా ఎవరైతే జాబ్ చేసే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వస్థలాల నుంచి హైదరాబాద్ చేరుకునే తరుణంలో ఎక్కువ ట్రాఫిక్ జామ్ అనేది అయిందని చెప్పేసి అంటున్నారు. ఇక మరొక వార్త, సడన్ బ్రేక్, 6 కార్లు ఢీ, ORR పై ఘటన, ఇద్దరికి స్వల్ప గాయాలు, 2 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్. ఇక నిన్న ORR పై సడన్ గా ఒక కారు బ్రేక్ వేయడం వల్ల దాని వెనకాల ఉన్న 6 కార్ల వరకు కూడా అది సడన్ గా బ్రేక్ వేయడం వల్ల ప్రమాదం అయితే జరిగింది. ఇందులో కొంతమందికి ఏదో స్వల్ప గాయాలు అయినప్పటికీ కూడా కార్లు అయితే కనుక చిత్తుగా అక్కడ పరిస్థితి అయితే చాలా విషమంగా తయారైందని చెప్పాలి. ఇక మరొక వార్త, ACB జోరుకు అనుమతుల కళ్లెం, ఉన్నతాధికారుల తీరుతో దర్యాప్తులో జాప్యం. ఇక ప్రాసిక్యూషన్ కు ACBకి అనుమతినివ్వని వైనం, వివిధ శాఖల అధిపతుల వద్ద మగ్గుతున్న వినతులు. ఇక జాప్యాన్ని సాకుగా చూపి కోర్టు ఉత్తర్వులు తెచ్చుకొని పోస్టింగులు పొందుతున్న అవినీతి ఉద్యోగులు. హైకోర్టు ఉత్తర్వులపై సవాల్ చేయని అధికారులు. ఇక లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన మళ్ళీ కీలక పోస్టింగ్లు అనేవి దక్కించుకుంటున్న కొందరని చెప్పేసి అంటున్నారు. అలాగే 9 నెలల్లో 203 కేసులు. ఇక 4వ వంతు కేసుల దర్యాప్తునకు కూడా ACBకి దక్కని అనుమతులు. మరొక వార్త, సుప్రీం సస్పెన్స్, జీవో 9కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై నేడు విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం. ఇక బీసీ రిజర్వేషన్లపై తగ్గేదే లేదంటుంది ఇక తెలంగాణ ప్రభుత్వం. అలాగే సీనియర్ న్యాయవాదితో సీఎం రేవంత్ రెడ్డి. అభిషేక్ సింఘ్వే, సిద్ధార్థ్ దవేలతో ఫోన్లో మంతనలు. ఇక ఢిల్లీకి హుటాహుటిన బట్టి విక్రమార్క, పొన్నం, వాకిటి. ఇక 42% ఈ రిజర్వేషన్లపై కోర్టులో ప్రతికూల స్పందన వస్తే పార్టీ పరంగా బీసీలకు ఆ మేరకు రిజర్వేషన్లు అనేవి ఇప్పిస్తామని చెప్పేసి అంటున్నారు. మరొక వార్త, 8 కారిడార్లు ఒకేసారి, ఏకకాలంగా నిర్మాణ పనులు ప్రారంభం, వేర్వేరుగా టెండర్లు, సర్కారు యోచన, వేగంగా 2వ దశ మెట్రో విస్తరణ. ఇక DPR కు కేంద్రం నుంచి అనుమతి రాగానే అన్ని పనులు షురు అవుతున్నాయి అంటున్నారు. ఇక 2వ దశ మెట్రో ఏదైతే ప్రారంభమైందో దానికి సంబంధించి 8 కారిడార్లు కూడా ఒకేసారి పనులు అనేవి స్టార్ట్ చేస్తారు అని చెప్తున్నారు. అలాగే DPR కి ఎప్పుడైతే కేంద్రం నుంచి అనుమతి వస్తుందో అప్పుడు ఈ పనులు అనేవి కూడా వేగంగా కొనసాగిస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. ఇక మరొక వార్త, కొనబోతే కొరివి, వాయుసేన ముందు సవాల్. ఇక స్టెల్త్ విమానాలపై ఎటూ తేల్చుకోలేని స్థితి. చైనా వద్ద 300 J-20 స్టెల్త్ విమానాలు, J-35 తయారీలో బిజీ. ఇక 2030 నాటికి పాక్ కు J-35లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న డ్రాగన్.
5 ఏళ్లలో ఇరు దేశాల నుంచి పెనుముప్పు, మన వద్ద ఉన్నవి రఫెల్లే. ఇక ఏఎంసీ విమానాలు తయారు చేసుకోవాలన్న మరో 10 ఏళ్ళు. ఇక మనకున్న ప్రత్యామ్నాయాలు F-35 లేదా Su-57 కొనసాగడమే. ఇకపోతే వాయుసేనకు సంబంధించి ఎటువంటి యుద్ధాలు వచ్చినా కానీ మన దగ్గర బలమైన ఆయుధాలు ఉండాలనే ఒక ఆలోచనతో కొత్త ఆయుధాలను కూడా తీసుకురావాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. మరొక బీహార్ ఎన్నికలు నవంబర్ 22 లోపే, త్వరలో దేశవ్యాప్తంగా SIR నిర్వహిస్తాం. ఇక ఎన్నికల ప్రక్రియలో 17 సంస్కరణలకు శ్రీకారం. పట్నా సమీక్షలో సిఇసి జ్ఞానేష్ కుమార్. మరొక వార్తను చూసుకుంటే బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ నాటకాలు, బీజేపీ పదాధికారుల సమావేశంలో మాట్లాడుతున్న రామచంద్రరావు. ఇక స్థానిక సంస్థలకు కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసిన అన్యాయాలపై విస్తృత ప్రచారం చేయాలి. బీజేపీ పదాధికారుల భేటీలో నిర్ణయం. ఎంపీలు ఎమ్మెల్యేలకు జిల్లాల బాధ్యతలు. ఇక మనది టీం బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. కలిసి కట్టి పనిచేద్దామంటున్న కిషన్ రెడ్డి. ఇక ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం, ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి. ఇక 2 జిల్లాల అధ్యక్షుల పనితీరుపై ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి అసహనం. ఇక మరొక వార్తను చూసుకుంటే కనుక పత్తి దిగుబడి ఒట్టిదేనా, యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురంలో ఎర్ర తెగులు సోకిన పత్తి వంట. ఇక చూసుకుంటే పంటలన్నీ కూడా చాలా దెబ్బతింటున్నాయి. ఇప్పుడు వర్షాకాలం కావడంతో దాని మూలంగా కూడా మెయిన్ గా ఈ కాలంలో పండే పంటలన్నీ కూడా చాలా తింటున్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. ఇకపోతే ఇప్పుడు ఈ ప్రధాన వార్తాపత్రికలోని ముఖ్య అంశాలు అయితే ఇవి. మళ్ళీ రేపటి వార్తాపత్రికలో కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.